అందరికీ నమస్కారం. కువైట్లోని మంగా ప్రాంతంలో భారీ అగ్ని ప్రమాదం జరిగిన విషయం అందరికీ తెలిసిందే. అలాగే భారతీయ కార్మికులకు సంబంధించిన మంగాఫ్లో జరిగిన విషాదకరమైన అగ్ని ప్రమాదానికి సంబంధించి కువైట్లోని ఇండియన్ ఎంబసీ అత్యవసర హెల్ప్ లైన్ నెంబర్ను ఏర్పాటు చేసింది. స్క్రీన్ మీద మీకు కనబడుతున్న హెల్ప్ లైన్ నెంబర్ అయితే కనబడుతుంది. సంబంధిత వ్యక్తులందరూ అప్డేట్ల కోసం ఈ హెల్ప్ లైన్ నెంబర్లో కనెక్ట్ అవ్వాలని చెప్పి ఇండియన్ ఎంబసీ అభ్యర్థించింది. దౌత్య కార్యాలయం సాధ్యమైనన్ని సహాయాలను అందించడానికి కట్టుబడి ఉందని చెప్పి ఒక ప్రకటనలో తెలిపింది. ఇప్పటికే భారత రాయబారి కార్యాలయ అధికారి డాక్టర్ ఆదర్శ సోకే గారు ముబారక్ అల్ కబీర్లోని ఆసుపత్రిని సందర్శించి గాయపడిన 11 మంది కార్మికులను పరామర్శించారు. వారిలో 10 మంది ఈరోజు డిశ్చార్జ్ అయ్యే అవకాశం ఉందని చెప్పి, ఆసుపత్రిలో ఉన్న ఒకరు వారి యొక్క ఆరోగ్యం నిలకడగా ఉందని చెప్పి తెలిపారు. భారత రాయబారి కార్యాలయ అధికారి ఇప్పటికి కూడా ఆసుపత్రిలో ఉన్న రోగులతో సమావేశం అవుతున్నారని చెప్పి ఎంబసీ తెలిపింది. ఎంబసీ పూర్తిగా సహాయం అందిస్తామని చెప్పి బాధితులకు హామీ ఇచ్చింది. అలాగే పర్వానీ హాస్పిటల్లో కూడా భారత రాయబారి కార్యాలయ అధికారి డాక్టర్ ఆదర్శ సోకే గారు పరామర్శించారు. జరిగిన అగ్ని ప్రమాదంలో గాయపడిన 6 మంది కార్మికులు భారతీయులు ఎక్కువగా ఉంటారని భావిస్తూ ఉన్నారు. వారిలో 4 ఇప్పటికే డిశ్చార్జ్ అయ్యారని చెప్పి ఒకరిని జహరా ఆసుపత్రికి తరలించగా వార్డులో మరొకరి పరిస్థితికి నిలకడ ఉందని చెప్పి ఆసుపత్రి అధికారులు ధృవీకరించినట్లు ఇండియన్ ఎంబసీ తెలిపింది. కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో ప్రస్తుతానికైతే జరగాల్సిన నష్టం అయితే జరిగిపోయింది. రాబోయే రోజులు ఇటువంటి నష్టం జరగకుండా జాగ్రత్త పడాలని, అందరూ చాలా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ, అలాగే ఎక్కడైనా మనం ఇంట్లో డ్యూటీ నుంచి వచ్చినా, రూమ్లోకి వచ్చినా కానీ, లేదంటే రూమ్ నుంచి బయటికి పోయినా కానీ 1, 2, 3 సార్లు 10 సార్లు గ్యాస్ను చెక్ చేసి తర్వాత మీరు ఏమైనా పనికి పోవాలని వెళ్ళొచ్చు. ఎందుకంటే మనం చేసే చిన్న తప్పు వల్ల మొత్తం అందరికీ ప్రమాదం జరిగే అవకాశం ఉంది. కాబట్టి అందరూ చాలా జాగ్రత్తగా మీరు నైట్ పడుకునే ముందు 1కి 10 సార్లు చెక్ చేసుకొని పడుకోండి. తర్వాత పొద్దున్నే లేవగానే ఒకసారి చెక్ చేసుకోండి. ఎందుకంటే గ్యాస్ లీక్ అయ్యే అవకాశం ఉంది. కొందరు ఆన్ చేసి మర్చిపోతారు. కొందరు మనం 1కి 10 సార్లు చూసుకొని తర్వాత మనం ఏ పనైనా చేసుకోవాలని కోరుకుంటూ, అందరూ చాలా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. జై హింద్.